కొద్ది రోజుల నుంచి ప్రార్థించినట్టుగా ప్రభు చక్కటి దైవ సేవకులని మన మధ్యకి తీసుకొచ్చారు. చాలా సుదూరము అయినప్పటికీ మరి భారం అనిపించుకోకుండా చింతలపూడి దగ్గర నుంచి మరి మన మధ్యకి విచ్చేసిన దైవజనులు అడోనీరామ్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నా. దేవుడి వారి నోట సిద్ధపరిచిన వాక్యాన్ని మనం శ్రద్ధగా విందాం. చక్కని తలంతులు ఇచ్చి ఆయా ప్రాంతాల్లో దేవుని చేతులు బలముగా వాడబడుతున్న దైవజనులు దేవుని వాక్యాన్ని మనకు అందిస్తారు. మనం శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విందాం. ఈ సమయంలో దైవ సందేశాన్ని అందించాల్సిందిగా దైవజనులు అడోనీరామ్ గారికి సమయాన్ని అప్పగిస్తూ ప్రైజ్ ద లార్డ్. దేవుని స్తోత్రం, దేవుని నామ స్తోత్రం. ప్రభు పేరిట ఈ ప్రత్యేకమైన సభకు ఆహ్వానించిన స్థానిక దైవజనులకు, వారి కుటుంబానికి, స్థానిక దైవజనులకు పరిచయం చేసిన పాస్టర్ గారు రాస్ గారికి, వారి కుటుంబానికి, కూడి వచ్చిన మీ అందరికీ పెనియల్ బ్లెస్సింగ్ చర్చి నుండి వందనాలు తెలియచేస్తున్నాం. దేవుని మహాకృపలో ఈ సమయం వరకు ఒక మంచి సందేశాన్ని విని ఉన్నారు. దేవుని యొక్క వాక్యం వింటున్నప్పుడు అనేకమైన ఆశీర్వాదాలు, అనేకమైన దీవెనలు కలుగుతూ ఉంటాయి. ఈ సభకు ఒక ప్రత్యేకమైన వాక్యాన్ని వేయటం జరిగింది. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనంలో ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదిస్తారు అని అన్నాడు ఆయన. అందుచేత ఆ చదవబడిన వాక్య భాగములో ఆశీర్వాదము అనే పదాన్ని గురించి మీతో మాట్లాడాలని నేను ఆశపడతా ఉన్నాను. ఆశీర్వాదాన్ని ఇంగ్లీష్లో బ్లెస్సింగ్ అంటారు. బ్లెస్సింగ్ గొప్పదా, మిరాకిల్ గొప్పదా అని అంటే మిరాకిల్ ఒక్కసారి జరుగుద్ది. బ్లెస్సింగ్ అనేది కీప్ ఆన్ డూయింగ్, ఎల్లప్పుడూ కూడా ఉండేది. తొట్టిలోని పిండి తరగలేదు, బుడ్డులోని నూనె అవ్వలేదనేది అది ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదంలో 3 రకాలైన ఆశీర్వాదాలు ఉన్నాయి. మొట్టమొదటిది మెటీరియల్ బ్లెస్సింగ్, భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు. రెండవది స్పిరిచువల్ బ్లెస్సింగ్, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. మూడవది ఎటర్నల్ బ్లెస్సింగ్, నిత్యత్వముతో కూడిన ఆశీర్వాదం. బైబిల్లో దేవుడు కూడా ఆదామవల్ని ఆశీర్వదించాడు అనే మాట రాయబడింది. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 22వ వచనములో యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, అది నరుల కష్టము చేత అది ఎక్కువ కాదు అని అన్నాడు ఆయన. అందుచేత యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యాన్ని ఇస్తుంది. నరుల కష్టాన్ని బట్టి అది అధికం కాదు. దేవుడిచ్చే ఆశీర్వాదం చాలా ఉన్నతంగా ఉంటుంది. ఆశీర్వాదాల గురించి కొంతమంది అన్నారు అది అభివృద్ధి అని, ఫలింపని, మరొకటిగా చెప్పారు. కానీ యెహోవా ఆశీర్వాదములో ఏముంటుందంటే, యెహోవా ఆశీర్వాదములో ద వర్క్ ఈస్ లిటిల్, ద రిజల్ట్ ఈస్ హై. పని తక్కువగా ఉంటుంది, ఫలితం ఎక్కువగా ఉంటుంది. పని తక్కువగా ఉండి ఫలితాన్ని దేవుడు ఎక్కువగా అనుగ్రహిస్తాడు. మా లూకా సువార్త 5వ అధ్యాయంలో
ఐదో వచనం 6వ వచనంలో పేతురు గారు తెల్లార్లు చేపలు పట్టాడు. సముద్రం తెలియదా అనంటే ఆయనకి తెలుసు. చేపలు ఎక్కడుంటాయా అనంటే తెలియదా అనంటే ఆయనకి తెలుసు. వల ఇసురుండదు తెలియదా అనంటే అది కూడా తెలుసు. కానీ తెల్లవార్లు చేపలు పట్టినా ఒక్క చేప కూడా దొరకలేదు. ఉదయకాలానికి ఆయన చాలా నిరాశలోకి వెళ్ళిపోయాడు, నిస్పృహలోకి వెళ్ళిపోయాడు. పాకెట్ చూసుకున్నాడు, ఖాళీగా ఉంది. బోటు చూసుకున్నాడు, ఖాళీగా ఉంది. అక్కడే ఉండి ఇంటి దగ్గర ఉన్న బీరువా గురించి చూశాడు, అది కూడా ఖాళీగానే ఉంది. సైతాను మాట్లాడుతూ యు ఆర్ గుడ్ ఫర్ నథింగ్, నువ్వు ఎందుకు పనికిరానోడివి అని మాట్లాడుతూ ఉంటే యేసుక్రీస్తు వారు అక్కడికి వచ్చారు. 5వ వచనాన్ని చదువుదాం. ఏలినవాడా, రాత్రంతయు ప్రయాసపడితివి, కానీ మాకేమీ దొరకలేదని, అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పారు. యేసు ప్రభు వారు ఏమన్నారంటే, నీ దోణెను లోతుకు నడిపించి వల వేయమని చెప్పాడు. యు గో అండ్ డీప్. ఒడ్డున ఉంటే వేరే ఎవరైనా సహాయం అందుద్ది. లోపలికి వెళ్ళిపోయినప్పుడు దేవుడు ఆయన తప్ప వేరే వాళ్ళు ఉండరు. దేవుడు పేతురు గారిని లోపలికి దోణిని నడిపించి వల వేయమని చెప్పాడు. అప్పటి వరకు పేతురు గారు ఒక ఆలోచనలో ఉన్నాడు. దేవుని యొక్క మాట వినాలనంటే మొట్టమొదటిగా థింకింగ్ లెవెల్ మారాలి, ఆలోచన విధానం మారాలి. ఆలోచన విధానం మారితే అద్భుతాన్ని చూడగలుగుతారు. ఆలోచన విధానాన్ని మార్చుకోకపోతే అద్భుతాలు చూడటం చాలా కష్టం. పేతురు అంటాడు, తెల్లార్లు చేపలు పట్టాం, అయినా మాకేమీ దొరకలేదు. ఏమేందో అయినప్పటికీ నీ మాట చొప్పున వల వేస్తానని ఒక్కసారి వేసాడు వల. ఒక్కసారి వేయగానే ఏ సముద్రంలో చేపలు దొరకలేదన్నాడో ఆ చేపలన్నీ వలలోనికి రష్ అయిపోయి వల పిగిలిపోయినంతగా వచ్చేసింది. అది చూసి పేతురు చాలా ఆశ్చర్యపడ్డాడు. శ్రమ తక్కువ, ఫలితం ఎక్కువ. తెల్లారులు ఎన్నిసార్లు వేసుంటాడో వల, ఇప్పుడు దొరుకుతాయి అప్పుడు దొరుకుతాయి అని. కానీ ఆ సమయంలో ఒక్కసారి యేసు మాట విని వల విసరగానే గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. అదే యెహోవా ఇచ్చే ఆశీర్వాదం. 33 సంవత్సరాల కిందట నేను ఒక ఊరిలో 3వ దినబంధు పగలు రాత్రి వాక్యం చెప్పడానికి వెళ్ళారు. ఒక ఆయన ఏమో నాకు కూడా సమయం ఇవ్వండి అని అంటే ఆ స్థానిక పాస్టర్ గారు ఆయన్ని స్టేజీ మీదకి ఎక్కించారు. అప్పుడు ఆయన నిలబడటమే హిందూ దేవుళ్ళు కాదని చెప్పాడు ఆయన. చెప్పగానే ఈ ఆర్నస్లో ఆ మాటలన్నీ వెళ్ళిపోయాయి. ఆ ఊరికి ఒక భూస్వామి ఉన్నాడు. ఆ భూస్వామి పాలేరుని పంపించాడు. ఆ ఊరంతా ఆ భూస్వామి సిట్ అంటే ఊరు మొత్తం కూర్చుంటారు, స్టాండ్ అని అంటే ఊరు మొత్తం నిలబడతారు, కమ్ అని అంటే ఊరు మొత్తం వచ్చేస్తారు. ఆ పాలేరుని పంపించి మీటింగులు పెట్టిన పాస్టర్ గారిని పిలుచుకుని రప్పాడు. ఈయన ఇలాగ అనటం ఆ ఆసాబి పాలేరుని పంపిస్తూ ఆయన వచ్చి, పాస్టర్ గారు మా భూస్వామి గారు మిమ్మల్ని రమ్మంటున్నారు అది. ఇదేంటి ప్రసంగానికి లేపితే ఈయనేమి ఇట్లా చెప్పాడని చెప్పి ఆయన కిందకి దింపి వేరే వాళ్ళని ఎక్కించి మేమందరం కలిసి ఆ ఇంటికి వెళ్ళాం. ఎవరికి వాళ్ళకే భయం కొంత. బైబిల్ చెప్పుకోమంటే బైబిల్ చెప్పుకోకుండా ఏదో చెప్పాడు. ఇదా వెళ్ళిన తర్వాత ఏం చేస్తారో ఏంటో అది భయపడతా వెళ్ళాం. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, వెళ్ళగానే కుర్చీలు వేశారు. మేమంతా కుర్చీల మీద కూర్చుంటే
నా పక్కన ఉన్న ఇమ్మానుయేల్ పాస్టర్ గారు అంటారు, వీళ్ళకి చాలా గౌరవం అనుకుంటా, నుంచోబెట్టి కొట్టరనుకుంటా, కూర్చోబెట్టి కొడతారే పట్టడం, అసలే భయపడుతుంటే భయపడుతుంటే ఆ మాట నేనేమో అప్పటికే సేవలోకి వచ్చిన ప్రారంభ దినాలు. ప్రభువా, ఒక్క సంఘం అన్నా కట్టలేదు, 10 మంది ఆత్మలైనా రక్షించలేదు, అప్పటికే కాలం దగ్గరపడిపోయిందా ఏంటి నాయనా అని ప్రార్థన చేసుకుంటావట. ఇలా ప్రార్థన చేసుకుంటూ ఉండగానే ఆ ఇంట్లో ఎవరినో పిలిస్తే ఆమె గ్లాసుల నిండా వాటర్ తీసుకొస్తే ఇటు పక్కన ఉన్న పాస్టర్ గారు అంటారు, ఎట్లాగో కొడతారు, అడ్డం పడిపోతావు, అప్పుడు మంచినీళ్ళు పోసినా తాగలేవు, వీళ్ళు చాలా మర్యాదస్తులాగా ఉన్నారు అని మంచినీళ్ళు ఇచ్చారు. తాగపోతే ఏమంటారని ఎవరి కాళ్ళే తాగటం అయిపోయింది. ఆ తర్వాత ఆ ఇంట్లో ఉన్న ఆమెను పిలిస్తే ఆమె ఒక ఫ్రూటు, ఒక స్వీటు, హాటు ప్లేట్లో తీసుకొచ్చింది. ఆ స్థానిక పాస్టర్ గారు అంటారు, అదోని గారు, అసలు వీళ్ళు ఎందుకు పిలిచారంటారు, ఇక మర్యాదలు చూస్తుంటే చాలా బాగున్నాయి అని ఆయన అంటూ ఉన్నారు. అటు ఉండగా అవి కూడా తినేసాం. అక్కడ వరకు బాగొద్దు. ఆ భూస్వామి గారు అన్నారు, అందరూ గదిలోకి పదండి అన్నాడు. ఇక అయిపోయింది పరిస్థితి. గదిలోకి వెళ్ళాము, ఎవరికాళ్ళు అందరం వెళ్ళిపోగానే ఆ పాలేరుని పిలిచి తలుపేరా అన్నాడు. మరి ఆయనకి ఎంత కోపం ఏమో, 2 సెకండ్లు తలుపేసి ఇచ్చాడు. పరలోకం మాకు దగ్గరగా ఉందని అనిపించింది. ఎవరికాళ్ళ ప్రార్థన చేసుకుంటున్నావు, ఇక ప్రభువా ఇక నువ్వే సహాయం చేయాలి, ఏ ఆధారం లేని పరిస్థితి అని ప్రార్థన చేసుకుంటా ఉంటే నా పక్కన ఉన్న పాస్టర్ గారు మాత్రం కిటికీలో నుంచి చూస్తుండే, ఎవరైనా వస్తున్నారా ఏంటారు, కొడతారేమో ఏమోనని అని ప్రార్థన చేసుకుంటుండగా భూస్వామి గారు లోపలికి వచ్చి పాస్టర్ గారు అని అన్నారు. అనేసరికి అందరం కళ్ళు తెరిచి, మా మామిడి తోటకి తెగులు వచ్చింది, యేసు ప్రభువును ప్రార్థన చేసుకున్నారు, ఆ తెగులు పోయింది అని చెప్పి ఒక ప్లేట్లో పెద్ద కానుక పెట్టాడు ఆయన. చూడగానే ఎవరి కాళ్ళు నీట్, అమ్మయ్య బతికిపోయావరా అని అనుకున్నాం. ఆ కానుక చూస్తే మీటింగుల్లో 3 వంతుల వరకు అదే సరిపోయింది. వాళ్ళు ఏదో చేస్తారు అని అనుకున్నావు, కానీ దేవుడు ఆయన ద్వారా ఆ కార్యం జరిగించాడు. శ్రమ తక్కువ, ఫలితం ఎక్కువ. అలాంటి అద్భుతమైన కార్యాలు చేస్తాడు. అది యెహోవా ఇచ్చు ఆశీర్వాదం. యేసు ప్రభువు జీవించిన దినాల్లో ఒక ఆమె 12 సంవత్సరాల నుండి రక్తస్రావ రోగంతో బాధపడుతుంది. అనేక వైద్యుల దగ్గరికి వెళ్ళేది, నానా తిప్పలు పడేది. ఒంటిలోది అయిపోయింది, ఇంట్లోది కూడా అయిపోయింది, చాలా బాధపడతావద్దు. నిజంగా వాళ్ళ ఆయన గారు చాలా మంచోడు. 12 సంవత్సరాల హాస్పిటల్ తిప్పాడంటే సామాన్యుడు కాదు. నేటి దినాల్లో కొంతమంది భర్తలు భార్యకు జ్వరం రాగానే మీ అమ్మగారింటి దగ్గర దింపనా, బస్సు ఎక్కించనా అంటున్నారంట వాళ్ళు. అది మంచి పద్ధతి కాదు, అలా చేయకూడదు. 12 సంవత్సరాలు చక్కగా అన్ని హాస్పిటల్కి తిప్పారు, కానీ ఏమీ నయం కాలేదు. ఆమె యేసు ప్రభువు గురించి వింది. చప్పట్లు కూడా దేవుని నామాన్ని కనపడు. ద వర్డ్ జనరేట్ ద పవర్. దేవుని యొక్క మాట మానవుని గుండెల్లో పడితే అది పవర్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. వెంటనే ఆమెకు ఒక ఆశ కలిగింది, ఏమిటంటే యేసుక్రీస్తు వస్త్రపు సింగును ముట్టుకుంటే నేను స్వస్థపడతాను అని అనుకుంది. ఆ విశ్వాసం ఆమెకు వచ్చింది. విశ్వాసం వచ్చినంత మాత్రాన కార్యం జరగదు, ఫెయిత్ ఇంప్లిమెంటేషన్ జరగాలి. అందుచేత ఆ విశ్వాసాన్ని అమలు చేయాలి. అమలు చేసినప్పుడే దేవుడు అద్భుతమైన కార్యం చేస్తాడు. ఆ దినాల్లో స్త్రీలు బయటికి రాకూడదు, ఆ స్త్రీ అస్సలు రాకూడదు. వాళ్ళకున్న యూదుల ఆచారం ప్రకారం, సాంప్రదాయం ప్రకారం బయటకు వచ్చే అవకాశాలు లేవు. అయినా కానీ వాటన్నిటినీ పక్కన దోసేసుకుని ఆమె యేసు ప్రభు యొక్క వస్త్రపు సింగును ముట్టుకుంది. ఎన్నిసార్లు? ఓన్లీ 1 టైం.
ఒక్కసారి ముట్టుకోగానే వెంటనే ఆమెకు అర్థమైంది. వెన్ ద టచ్ ద గార్మెంట్ ఆఫ్ జీసస్ హి హీల్డ్ అని ఉంది ఇంగ్లీష్ బైబిల్లో. ఎప్పుడైతే ఆమె ముట్టుకుందో వెంటనే ఆమె స్వస్థపడినట్టు ఆమెకు అర్థమైపోయింది. శ్రమ తక్కువ, ఫలితం ఎక్కువ. అది యెహోవా యొక్క ఆశీర్వాదం. యెహోషువ కూడా ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థన చేస్తాడు? సూర్యుడా నీవు గిబియోనులో నిలిచిపో, చంద్రుడా నీవు అయ్యాలోలో నిలిచిపోబడి. భూమి మీద ఉన్న మనిషి కేక వేస్తే సూర్యుడు తన ప్రయాణాన్ని ఆఫ్ చేసేసుకున్నాడు, చంద్రుడు కూడా తన ప్రయాణాన్ని ఆఫ్ చేసేసుకున్నాడు. పెద్ద ప్రార్థన చేశాడా? చేయలేదు, చిన్న ప్రార్థనే చేశాడు. చరిత్రలో ఒక దినం సూర్యుడు తిరగలేదు అనే విషయం బైబిల్ గ్రంథంలోనే దొరికింది వాళ్ళకి. 23 గంటలన్నర సమయం సూర్యుడు ఆగిపోయాడు, చంద్రుడు కూడా ఆగిపోయాడు. అంటే చిన్న ప్రార్థన ఫలితము ఎక్కువగా అవుతుంది. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది అని అంటే అదే. అందుచేత ఆదివారం ఆరాధన మానేసి ప్రభువు సన్నిధిని విడిచిపెట్టేసి వేరే స్థలాలకు వెళితే ఆశీర్వాదాలు ఉండవు. దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని సన్నిధిలో ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు దీవిస్తాడు, ఫలింపజేస్తూ ఉంటాడు, అభివృద్ధి చేస్తూ ఉంటాడు. మీ అందరికీ విశ్వాసం ఉందా? అయ్యో, మీ అందరికీ విశ్వాసం ఉందా? ఉందన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. విశ్వాసం ఉంటే గొప్ప గొప్ప కార్యాలు జరుగుతాయి, అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. యేసు ప్రభువు గురించి ఒక ఆయన బోధిస్తూ ఆయన అన్నాడు, ఇదిగో పాస్టర్ గారే సువార్త చెప్పడం కాదు, మీరు కూడా సువార్త చెప్పాలి. అనేక మందికి యేసు ప్రభు గురించి చెప్పాలి. కనీసం దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అని మాటలు చెప్పండి. గాడ్స్ లవ్స్ యూ, గాడ్ బ్లెస్ యూ అని మాటలు చెప్పండారంటే, ఇద్దరు వ్యక్తులు ఉదయాన్నే పత్రికలు తీసుకొని, పుస్తకాలు తీసుకొని ఉదయం 6 గంటల నుండి 12 గంటల వరకు పత్రికలు పంచిపెట్టారు, పుస్తకాలు కూడా పంచిపెట్టారు. ఒక ఆయన జేబులో 2 రూపాయలే ఉంటాయి, ఒక ఆయన జేబులో ఏమీ లేవు. వీళ్ళిద్దరు కలిసి వాటలకు వెళ్ళారు. వాటలకు వెళ్ళిన తర్వాత 2 రూపాయలు కలిగిన ఆయన ఒక టీ ఆర్డర్ చేశారు. జేబులో డబ్బులు లేని ఆయన దమ్ము బిర్యానీ ఆర్డర్ చేశారు. ఈ టీ ఆర్డర్ చేసిన ఆయన అంటాడు, డబ్బులు వెయ్యి అని అంటే బైబిల్లో ఏమనుంది? పనివాడు జీతమునకు పాత్ర. ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు చేశాం. ఆ చేత దేవుడే చూసుకుంటాడు. ఆయన బిర్యానీ తీసుకొచ్చాడు, టీ కూడా తీసుకొచ్చేసాడు. ఈయన బిర్యానీ శుభ్రంగా తిని చేయగడుకొని ఆ బిల్లు తీసుకుని ఈయన వస్తున్నాడు. ఆయన కూడా టీ తాగి బిల్లు తీసుకుని వస్తున్నాడు. ఆ కౌంటర్కి దగ్గరకు వస్తుండగానా, మీరు బిల్లు కట్టడం ఏంటి, ఆ బిల్లులు 2 ఇవ్వండి అని ఒక ఆయన తెలిసిన ఆయన తీసుకుని ఆ 2 బిల్లులు ఆయనే కట్టేశాడు. ఈ టీ తాగిన ఆయన అంటాడట, నేను కూడా బిర్యానీ తినుంటే బాగుంటుంది, దమ్ము బిర్యానీ తినుంటే బాగుండేది. అప్పుడు ఆయన అన్నాడట, దమ్ము బిర్యానీ తినాలంటే గుండెలో దమ్ము ఉండాలి బ్రదర్ అన్నాడట. మరి విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకపోతే కార్యాలు ఎలా జరుగుతాయి? శ్రమ తక్కువ, ఫలితం ఎక్కువ. ఇది మెటీరియల్ బ్లెస్సింగ్. మనం అడగకపోయినా దేవుడు ఇస్తాడు. మత్తయి సువార్త 6:33 నా నీతిని, నా రాజ్యాన్ని మీరు వెతకండి, ఆ మీదట మీకు అన్నీ అనుగ్రహించబడతాయి అన్నాడు. ఇంగ్లీష్ బైబిల్ అయితే ఇట్ షెల్ బి యాడెడ్ అంటు యూ, అవి మీతో పాటే వచ్చేస్తాయి, వాటి గురించి మీరు అడగనక్కర్లేదని చెప్పాడు. రెండవ ఆశీర్వాదం ఏమిటంటే స్పిరిచువల్ బ్లెస్సింగ్, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. మన మానవ శరీరములో సృష్టింపబడంది ఒకటి ఉంది. ఏంటది? మీ శరీరములో కానీ నా శరీరములో కానీ
మనుషులందరి శరీరాల్లో సృష్టింపబడని ఒకటి ఉంది. ఏంటి? ఆత్మ. వెరీ గుడ్. సృష్టింపబడింది ఆత్మ ఉంది. అది దేవుని నుండి వచ్చింది. ఆత్మ చేతనే మనం బ్రతుకుతున్నాం, ఆత్మ చేతనే జీవిస్తూ ఉంటాం. ఆదాము దేవుని యొక్క ఆజ్ఞను మీరి పాపం చేసేసాడు. దేవుడు తినొద్దు అన్న ఫలాన్ని తిని దేవుని యొక్క చెప్పిన మాటకు లోబడకుండా సాతాను ప్రేరణలో దురుద్దేశ ప్రేరితుడై దేవుని యొక్క ఆజ్ఞను మీరి పాపి అయిపోయాడు. అప్పటి నుంచి అందరూ కూడా అదే పాపంలో నడుస్తుంటారు. అందుకే రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని. నిజమే, అందరూ పాపులే. ఉన్నోళ్ళు పాపులే, నీళ్ళు పాపులే, అందరూ పాపులే. ఆ పాపంలోనే జీవిస్తూ ఉన్నారు. పాపి రాసుకుంటే రాలేదు కూడా పాపమే. అందుచేత ఆ పాపములో జీవిస్తున్నప్పుడు ఆ పాపము నుండి విడిపించగలిగిన ఆయన కావాలి, రక్షించగలిగిన ఆయన కావాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, నేను ఒక హిందువుని, విగ్రహారాధికుడిని. మా తల్లిదండ్రులు కూడా హిందువులే. ఆ విధానంలో మమ్మల్ని పెంచుతూ ఉండేవారు. బాల్య దినాల నుండి కూడా కొంచెం భక్తి ఎక్కువగా ఉండేది. శనివారం రాగానే మేమందరం కూడా ఒక గది ఉండేది. ఆ గదిలోకి వెళ్ళి మా అమ్మ మేమందరం కలిసి పాడుతూ ఉండేవాడు. ఎన్నెన్ని మెట్లెక్కినా కానరావే మయ్యా, కానరావే మయ్య అని ఆ పాటలు అయిపోయి చివరిలో ఆ పుస్తకంలో పాడుతూ ఉన్నావా, అసలు ఉన్నావా. మా అమ్మని అడిగా నేను, అదేంటమ్మా అంతకుముందు అట్లా పాడి ఇప్పుడు ఇట్లా పాడతారు, ఏమోరా వాళ్ళు పాడమన్నారు మనం పాడటమే అని అందావిడ. చిన్న వయసు కాబట్టి నాకు అది కూడా పెద్దగా అర్థం కాలేదు, గ్రహింపు కాలేదు. నాకు తెలియకుండానే 3 గుండ్లు చేసేసారు, 3 సార్లు గుండు చేసేసారు. ఆ పూజలో వెళ్తా ఉన్నాం. తెల్లారులు తాళం వేస్తానే ఉండేవాడు. ఆ వేసే సమయంలో ఆ గురువు గారిని అడిగారు, దేవుడు మీకు కనపడ్డాడంటే. కనపడతాడు అనుకుంటున్నాను రామారావు, నాకు కనపడలేదు అన్నాడు. మా అమ్మ ఇంత పొడుగు జడ వేసుకోవటం నేను చూడలేదు. ప్రతి సంవత్సరం వెళ్ళి గుండు చేయించుకొస్తుంది, ఫారెన్ బేబీలాగా చేసుకొచ్చేస్తూ ఉంటుంది. ఇన్సుమిన్సుగా 42-44 సార్లు గుండు చేసుకుంది. నేను అన్నాను, ఇక నువ్వు వెళ్ళలేవులే, ఆయన రమ్మన్నా. మా అమ్మ అంది, ఆయన రాడు నాయన అని చెప్పి. ఇవన్నీ మాకు తెలియదు, వాళ్ళు చెప్తున్నారు, మేము వింటా వచ్చాం. ఇంతలో ఒకటి చదువుతున్నప్పుడు దుష్ట శిక్షణ శిష్య రక్షణ అని ఒక వాక్యం చదివారు. దుష్టుల్ని శిక్షిస్తారు, మంచివాళ్ళని రక్షిస్తాడు అని ఉంది. అంటే మేము ఎవరిని మంచివాళ్ళం కాదు, ఇంట్లో ఉన్న వాళ్ళందరం కూడా ఏదో ఒకటి పొరపాటు చేస్తారు ఎవరు, అంటే మేము శిక్షించబడతాం అని అనుకుంటారు. ఆ దినాల్లో ఇలయేలు పని ఇంటి దేవుణ్ణి, కులయేలు పని కులదేవుణ్ణి, ఊరు ఏలు పని ఊరు దేవుణ్ణి, ఎటు తిప్పితే అటు దేవుళ్ళు అంతమంది ఉన్నారు. అంతమందిని ఆరాధన చేస్తున్నప్పటికీ మా అమ్మతో కూడా అడిగారు, ఇన్ని సంవత్సరాలుగా వెళ్తున్నాం, కనీసం కల్లో కనపడ్డాడు, ఏమోరా ఆయన కనపడలేదురా బాబు, అదేదా కనపడలేదని చెప్పేది. అలాంటి పరిస్థితిలో మా తాతగారు చనిపోయాడు. చనిపోతే మా నాన్న దగ్గరికి వెళ్ళి, తాత చనిపోయాడు, ఎక్కడికి వెళ్ళాడు, ఏలూరు వెళ్ళాడా, విజయవాడ వెళ్ళాడా, నూజివీడు వెళ్ళాడా అని అడిగితే, చనిపోయిన వారు అలా వెళ్ళరు అన్నారు. మరి ఏమవుతుందనంటే, గాలికి పోతుంది, ధూళికి పోద్ది అన్నాడు. ఆ వయసులో అప్పటికి 13-14 సంవత్సరాలు వచ్చింది.
గాలేనా పోయిందన్న. రామారావు గాలే పోయిందరు. అయ్యో నాన్న ఎంత పని చేశారు, కనీసం పంపు తీసి తాత నోట్లో పెట్టి కొట్టుంటే శుభ్రంగా గాలి ఎక్కేది కదా అంటే, ఆ గాలి ఈ గాలి కాదు, అది వేరే గాలి. మరి ఏ గాలో నాకు తెలియదు ఆ దినాల్లో. ఆ చేత ఆయన మరణించాడు. అనేక మంది చనిపోతున్నారు. చనిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? జననము ఖాయము, మరణము ఖాయము. మధ్యలో జరిగేది జగన్నాటకం వదిలేశారు తెలియక. చనిపోవటం ఖాయం, పుట్టడం కూడా ఖాయమే. బర్త్డే ఉంది అని అంటే తప్పనిసరిగా డెత్ డే ఉంటుంది. ఎవరి బిగినింగ్ ఈస్ ఏ ఎండింగ్ అన్నాడు ఖాయర్. ప్రతి ప్రారంభానికి ఒక ముగింపు ఉంటుంది. అందుచేత నేను చనిపోతే ఎక్కడికి వెళ్తాను, నా పరిస్థితి ఏమిటి అని ఆలోచిస్తూ ఉండగా ఎవరు ఏమీ సమాధానం చెప్పడం లేదు. అందరూ కూడా మరణం తర్వాత చెప్పలేకపోయారు. జననానికి మరణానికి మధ్యలో చెప్పగలిగారు, కానీ మరణం తర్వాత ఏం జరుగుతుందో వాళ్ళు చెప్పలేకపోయారు. వాళ్ళు చెప్పాలనుకున్న వాళ్ళకి తెలియలేదు. కానీ ఇలాంటి ప్రశ్నతో బాధపడుతున్నప్పుడు సృష్టికర్త అయిన దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరచుకున్నాడు. ఇలాగనే మీటింగ్ జరుగుతూ ఉంటే ఒక దైవజనుడు చెప్తా ఉన్నాడు, యేసే మార్గం, యేసే సత్యం, యేసే జీవం, ఆయన ద్వారా తప్ప ఎవడు పరలోక రాజ్యానికి వెళ్ళడు. మరణం తర్వాత జీవితం ఉంది, పరలోకం ఉంది, నరకం ఉంది, శాశ్వత కాలం ఉంటుంది. కనబడేది ఏది నిలబడేది కాదు. సూర్యుడు నల్లని కంబలి వలె అయిపోతాడు, చంద్రుడు రక్తవర్ణంలాగా మారిపోతాడు, ఆకాశం అంతరించిపోతుంది, భూమి బూడిదైపోతుంది, ఆకాశంలో ఉన్న నక్షత్రాలు రాలిపోతాయి, పంచభూతములు మిక్కుటమైన వేండ్రములతో లయమైపోతాయి. కనబడేది ఏది నిలబడేది కాదు. కనబడని పరలోకమే స్థిరం, కనబడని నరకమే స్థిరం. నరకము నుండి నువ్వు తప్పించబడాలంటే యేసే మార్గం, యేసే సత్యం, యేసే జీవం అని చెప్తున్నప్పుడు నా ప్రశ్నకు సమాధానం దొరికి ఇక పందిరిలోకి వెళ్ళిపోయారు. ఆ పందిరిలోకి వెళ్తే వాళ్ళ వాక్యం చెప్తా ఉంటే విని హృదయంలో భద్రపరుచుకొని నా దోషాలన్నీ కూడా ఆయన ఎదుట ఒప్పుకున్నాడు. ఎప్పుడైతే యేసు ప్రభు హృదయంలోకి వచ్చాడో పట్టరానంత సంతోషం వచ్చింది, ఆనందం వచ్చింది. ఆయనకి వెంబడించడం ప్రారంభించాడు, ఆయన సన్నిధికి వెళ్ళడం ప్రారంభించాడు. ఒక రోజున మా నాన్న నన్ను పిలిచి, ఎరా రామారావు, మనకింతమంది దేవుళ్ళు ఉంటే ఏమి తక్కువైందని ఆయన దగ్గరికి వెళ్తున్నాను, ఏమి కొదువైందని ఆయన దగ్గరికి వెళ్తున్నాను, పంచుకుంటే మనిషికి 7 లెక్కన వస్తారు, ఇంతమంది ఉండగా ఎందుకు వెళ్తున్నావంటే నేను మా నాన్నతో అన్నారు, యేసులో ఉన్న పరిశుద్ధత మనోళ్ళు ఎక్కడ లేదు. పరిశుద్ధత లేదు నాన్న, పరిశుద్ధత కనబడలేదు. యేసుక్రీస్తు పరిశుద్ధుడని నాకు అర్థమైంది. ఆయన నా పాపమును క్షమించగలడని అర్థమైంది. అందుచేత ఆ పాపిగా ఉన్న నన్ను పరిశుద్ధుడిగా మార్చగలిగిన శక్తి పరిశుద్ధుడకు మాత్రమే తెలుస్తుంది, మరెవరూ కూడా అది చేయలేరు. ఆయన పుట్టుకలో పరిశుద్ధుడు అని లూకాసు వార్త 1:35 ఉంది. ఆయన జీవితంలో అన్నాడు, నా యందు పాపమున్నదని మీలో ఎవరైనా, ఎక్కడ దాకెందుకు, నాతో పాటు మీరు ఒక మాట రండి. గాడ్ ఈజ్ గుడ్ ఆల్వేస్. దేవుడు మంచివాడు ఎల్లప్పుడూ. మై హస్బెండ్ ఈజ్ గుడ్ ఆల్వేస్ అనరే, ఎందుకని? సరే హస్బెండ్ వదిలేయండి, మై వైఫ్ ఈజ్ గుడ్. ఆల్వేస్ అనలేదు. ఎందుకని? సమ్ టైమ్సే, అన్ని సమయాల్లో మనిషి గుడ్డు కాదని. నిజంగా మీరు మంచివాళ్ళే, దేవుని మందిరంలో ఉన్న వాస్తవాన్ని ఒప్పుకుంటున్నారు, వాస్తవాన్ని ఒప్పుకుంటున్నారు.
అందుచేత దేవుడే గుడ్డు, ఆయనే పరిశుద్ధుడు. నా యందు పాపమున్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా? ఎవరు స్థాపించలేకపోయారు. పాపము లేని వ్యక్తి, ఆయన ట్రీట్మెంట్ ఎంత బాగుంటుందో, ఆయన మాట్లాడిన తీరు ఎంత బాగుంటుందో, ఆయన ప్రవర్తించిన తీరు ఎంత బాగుంటుందో. యోహాను సువార్త 8వ అధ్యాయం 1 నుండి 10 వచనాల్లో యేసు ప్రభు దగ్గరకు ఒక ఆమెను తీసుకొచ్చాడు. తీసుకొస్తే వాళ్ళందరూ అంటున్నారు, వ్యభిచారమందు పట్టబడింది, బోధకుడా నువ్వేం చెప్తావని ఆయన అడుగుతాడు. ఆయన మౌనంగా ఉంటే, బోధకుడా నువ్వేం చెప్తావని. మోషే ధర్మశాస్త్రం ప్రకారం రాళ్లతో కొట్టి సంపవరి ఆల్రెడీ ధర్మశాస్త్రంలో ఉంది. అయినా నువ్వేం చెప్తావని ఆయన అడుగుతున్నారు. అడుగుతా ఉంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, రాళ్లతో కొట్టొద్దు అన్నాడంటే ధర్మశాస్త్రానికి యేసు ప్రభు అవిధేయుడు, ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చిన వాడు కాదు అని మాట్లాడదామని వాళ్ళు ఆలోచిస్తున్నారు. కానీ యేసు ప్రభు వారు అక్కడ రాయబడ్డ మాట, ఆయన తల ఎత్తి, ఆయన తల ఎత్తాడంటే మిగిలిన తలలన్నీ దించాల్సిందే, ఇక మళ్ళీ ఎత్తటాక లేదు. ఆయన తల ఎత్తి, మీలో పాపము లేని వాడు ఆమె మీద రాయేయట. ఒకవేళ ధైర్యం చేసి ఏదన్నా ఇసురుదామని అంటే అక్కడ బయట పెట్టేస్తాడు కదా. ఆమె పట్టబడింది కాబట్టి దొంగ కింద వద్ది, వీళ్ళు పట్టబడలేదు కాబట్టి దొరల్లా కొట్టాడు. ఒక వేలు ఇలా చూపుతా ఉంటే 3 వేలు మన వైపు చూపుతాయి అన్న గ్రహింపు ఉండాలండి వీళ్ళకి. అసలు ఏమి లేదు అని చూపుతారు. చూపుడు వేలు 3 వేలు నా వైపు చూపుతా ఉన్నాయి అని గ్రహింపు లేకుండా మాట్లాడతారు. అలాంటి సమయంలో యేసు ఒక మాట చెప్పగానే వాళ్ళందరూ అక్కడ పడేసుకుని రాళ్ళు పడేసి వెళ్ళిపోయారు. అంటే ఎవరి పాపం వాళ్ళకి బాగా తెలుసు. కొంతమంది అమ్మో టెక్నికల్ ప్రార్థన చేస్తారు, ప్రభువా నేను పాపిను పరిశుద్ధుడు, నీకు తెలియదా, నీకే తెలిసిన అయిదా. అది అట్లా కాదు, తెలుసు ఎవరు ఏం చేస్తారో వాళ్ళకి తెలుసు, వాళ్ళ మనస్సాక్షి కూడా తెలుసు. అందుచేత వాళ్ళ మనస్సాక్షి గద్దించిన కారణం చేత ఎవరికి వాళ్ళే రాళ్ళు అక్కడ పడేసి వెళితే, యేసు ప్రభు వారు స్త్రీలను ఎంత గౌరవించాడో, నిజంగా యేసు ప్రభువు గౌరవించినట్లుగా నేటి దినాల్లో పురుషులందరూ స్త్రీలను గౌరవిస్తే అసలు పోలీస్ స్టేషన్లు అక్కర్లేదండి. ఆయన ఏమన్నాడు, వాళ్ళందరూ ఇదిగో 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 అది అని మాట్లాడుతూ ఉంటే అమ్మా అని పిలిచి, ఎక్కడి దాకా ఎందుకు, మీ ఊరు అప్పారావుపేటకి ఒక గజ దొంగ బాంబే నుండి వచ్చి మరి ఇది ఆకివీడు భీమవరం ఉండి ఇవన్నీ కొంచెం దోసుకోవాలి, ఒక అద్దెకి ఇల్లు ఇవ్వండి, గది ఇవ్వండి, మీరు ఎంత అద్దె అడిగితే అంత ఇస్తాను. అడుగుతారా? ఎందుకని అద్దె ఇస్తానన్నాడుగా. హీరో 2-3 వేసేయాలి, ఒక గదులు అద్దెకి ఇవ్వండి, మరి వాళ్ళు వేసేసిన తర్వాత వెళ్ళిపోతాను అన్నారు. ఇస్తారా? హీరో ఎందుకని ఆల్రెడీ చెప్తున్నాడు నేను ఫలానా అని. మా అబ్బాయి చాలా మంచోడండి అన్నాడట. అవతల ఉన్న వ్యక్తి సరే మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తే బాగుంటుందేమో అనుకోరు. మా అబ్బాయి మంచోడే కానీ అప్పుడప్పుడు కిల్లి వేస్తాడట. కిల్లి అయినా పర్వాలేదు, కిల్లి అయినా ఎప్పుడు వేయడండి, సిగరెట్ తాగినప్పుడే వేస్తాడట. సిగరెట్ అయినా ఎప్పుడు తాగడేదండి, పేకాట ఆడేప్పుడు. ఇంకేమిస్తాడు పిల్లలు? ఇచ్చే అవకాశాలు ఉంటాయా? ఉండవు. మనుషులకు మంచి వాళ్ళే కావాలి.
కానీ యేసు ప్రభు వారు ఏమన్నారంటే, నేను నీతిమంతులను పిలువ రాలేదు, పాపులు పిలవడానికి వచ్చాను. ఆరోగ్యం కలిగిన వారికి వైద్యుడు అక్కర్లేదు, నేను రోగం కలిగిన వారిని బాగు చేయటానికి వచ్చాను. ఆమెను పిలిచాడు, అమ్మా అని పిలిచాడు. అమ్మా అని పిలిచాడు. ఎంత మధురమైన పిలుపు, హృదయ అంతరంగములో నుండి వచ్చిన పిలుపు. ఆ మధ్యకాలంలో హైదరాబాదులో ఒక ఆయన కొత్తగా పెళ్ళైన ఆమెని భార్య అని హనీ 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 అని పిలుస్తున్నాడట. ఊరుకోండి అంటాడు. లేదు హనీ అని. ఆ 3 నెలల తర్వాత అన్నాడట, మనీ మనీ మనీ. ఆ 3 నెలల తర్వాత నువ్వే నాకు శని అట. అరే బా, 9 నెలలకే ప్రేమ అంతా మారిపోయి, మనుషుల ప్రేమలు అలాగుంటాయి, లోకస్తుల ప్రేమలు అలాగుంటాయి. కానీ యేసుక్రీస్తు ప్రేమ అలసిపోరి ప్రేమ. కొట్టాల చప్పట్లు. ఏది అడగకుండానే మనల్ని ప్రేమించే ప్రేమ. ఆమె ఏం జరుగుద్దో అని అనుకుంటూ ఉండగా రాళ్ల చేత ఆమెను చంపకుండా యేసుక్రీస్తు వారు ఆమెను రక్షించారు. వెళ్ళు, ఇకను నువ్వు పాపము చేయొద్దు అని అంటే ఆమె జీవితమే మారిపోయింది. ఎంత ట్రీట్మెంట్ చూసారా? యేసు మెథడ్స్ ఎంత బాగున్నాయో. అటు ఆన్లైన్ నోరు ముయించాడు, ఇటు ఈమెను కూడా కాపాడాడు, ఆమె జీవితాన్ని కూడా మార్చడం జరిగింది. అందుచేత ఇదే స్పిరిచువల్ బ్లెస్సింగ్, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం, ఆత్మ సంబంధమైన దీవెన. సౌలు పౌలుగా మార్చబడ్డాడు. యేసు ప్రభు వారిని సిలువ వేసినప్పుడు కుడివైపున ఒక దొంగ ఉన్నాడు, ఎడవైపున ఒక దొంగ ఉన్నాడు. ఒప్పుకున్న దొంగ ఏ వైపు? కుడివైపు అని బైబిల్లో లేదు. వారిలో ఒకడు, వేలాడవేయబడిన వారిలో ఒకడు అని బైబిల్లో ఉంది. అంచేత ఒకడు నిన్ను రక్షించుకోరాదా, మమ్మల్ని రక్షించరాదా అని మాట్లాడతాడు. నీవు నీ రాజ్యముతో కూడా వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోబట్టే యేసు ప్రభు వారు నన్ను నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని. అందుచేత దొంగకి లాస్ట్ ఆపర్చునిటీ దొరికింది. అది అందరికి దొరుకుద్దని అనుకోకండి. దొంగ పొందినట్టు నేను పొందుతా అనుకుంటా, అది కుదరదు. అది ఆయనకు దొరికింది. ఆ సమయంలో ఆయన రక్షించబడి పరదేశంలోకి చేర్చబడ్డాడు. మొట్టమొదటిది మెటీరియల్ బ్లెస్సింగ్, చెప్పాలి మీరు, భౌతిక సంబంధమైన ఆశీర్వాదం. రెండవది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. మూడవది ఎటర్నల్ బ్లెస్సింగ్, అది నిత్యత్వముతో కూడిన ఆశీర్వాదం. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం. నా మాట విని నన్ను పంపిన వారి యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము కలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటిపోయాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. యేసు ప్రభు యొక్క మాట వినాలి. మార్కు సువార్త 15-16 వచనాల్లో కూడా అన్నాడు, నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది. నమ్మాలి, యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించాలి. యేసు ప్రభువు నా దేవుడని నమ్ముకోవాలి. ఆయన తప్ప నాకు వేరే దేవుడు అక్కర్లేదని అనుకోవాలి. దావీదు వలె ఆకాశమందు నీవు తప్ప నాకెవరు ఉన్నారని అన్నాడు ఆయన. అందుచేత పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే, దేవుని రాజ్యములో ఉండాలంటే మత్తయి సువార్త 18:3లో మీరు మార్పు చెంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యానికి వారసులు కారు అంటాడు. యోహాను సువార్త 3వ వచనంలో ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యాన్ని చూడడని చెప్పాడు.
మత్తయి సువార్త 7:21లో ప్రభువా 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 అని పిలిచేవాడు పరలోక రాజ్యానికి వెళ్ళడు కానీ నా చిత్త ప్రకారం, నా తండ్రి చిత్త ప్రకారం చేసేవాడే పరలోక రాజ్యానికి వెళ్తాడు. ఎంతమంది బాప్తీసం తీసుకుని చేయిపోయి కదండి? వెరీ గుడ్. ఇంకెవరైతే బాప్తీసం తీసుకోలేదో వారు తప్పనిసరిగా బాప్తీసం తీసుకోవాలి. అది దేవుని యొక్క ఆజ్ఞ. మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో బాప్తీసం ఇవ్వన్నాడు. అది అస్సలైన ఆశీర్వాదం. అదే మంచి ఆశీర్వాదం. మనం భూమి మీద ఉండి పరలోకంలో స్థానాన్ని సంపాదించుకోవటం, ఆయన రాజ్యానికి వారసులం అవ్వటం. అందుచేత ఆ రాజ్యానికి వెళ్ళాలంటే ఊరకనే వెళ్ళే అవకాశం లేదు. నమ్మాలి, బాప్తీసం తీసుకోవాలి. ఎలాగూ నమ్మాలని అంటే నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. పైన ఆకాశమందు కానీ, క్రింద భూమి యందు కానీ, భూమి కింద జలాల్లో కానీ మీరు ఏ రూపాన్ని చేసుకోకూడదు, దానికి సాగిల పడకూడదు అని చెప్పాడు దేవుడు. అందుచేత ఎందుకు ఆయన ఫోటోలో పెట్టకూడదంటే ఆకాశము నా సింహాసనం, కూర్చుంటే ఆకాశం మొత్తం సరిపోయింది. భూమి నా పాదపీఠం, పాదాలు పెడితే భూమి మొత్తం సరిపోయింది. ఆయన ఎన్ని అడుగుల ఫోటోలో పెడతారా అంటే? ఎన్ని అడుగుల ఫోటోలో సరిపోతాడు ఆయన? ఆయన ఒక స్థలంలో ఉండేవాడానంటే ఉండేవాడు కాదు. ఆయన అన్ని స్థలాల్లో ఉండేవాడు. సర్వకాల సర్వవ్యవస్థలో సహాయం చేసే దేవుడు. ఇప్పుడు అదోనియా రాము అప్పారావుపేటలో ఉన్నాడంటే లింగపాలెంలో లేడు. మనిషి ఒక స్థలములో ఉంటే మరొక స్థలములో ఉండే అవకాశాలు లేవు. కానీ దేవుడు అలా కాదు. దేవుడు ఒకే సమయమందు అన్ని స్థలాల్లో ఉండగలిగినవాడు, అన్ని కార్యక్రమాలు చేయగలిగినవాడు. రెస్పాండ్ అవుతాడు ఆయన, మాట్లాడతాడు ఆయన, మనతో ఉంటాడు ఆయన, మనతో కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. ఆయన పిల్లలుగా అవ్వాలని ఆయన కోరుకొని నమ్మి బాప్తీసము పొందినవాడు రక్షించబడతాడు అని చెప్పాడు. యేసుక్రీస్తును అంగీకరించడమే కాదు కానీ అంగీకరించిన వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా బాప్తీసం తీసుకోవాలి. 1985 సంవత్సరం జూలై 8వ తారీఖున నేను బాప్తీసం తీసుకున్నాను. ఆ తర్వాత నాకు ఒక అనారోగ్యం వచ్చి దేవుడు అప్పటికే సేవ చేయమని పిలిచారు. సేవలో చాలా కష్టాలు ఉంటాయని, ఇబ్బందులు ఉంటాయని, శోధనలు ఉంటాయని నేను ఆయన సేవకు రాలేదు. నాకు ఆ సమయంలో భయంకరమైన జ్వరం వచ్చింది. ఈ చెయ్యి ఇలాగ పెడితే ఇలాగే ఉండిపోయింది. ఇలాగ మాట్లాడుతూ ఉంటే ఈ తల ఇలా తిరిగేది కాదు. ఎక్కడ అవయవాలు అక్కడ బంధించబడాయి. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జ్వరం ఉండేది కాదు. సాయంత్రం 6 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు 103 జ్వరం ఉండేది. ఆ డాక్టర్ గారు అనేవారు, రామారావు నీకేంటి జ్వరం సిట్టులాగా వస్తుంది అనేవాడు ఆయన. ఆయన ఎలా కోన అట్లా ఉందా తినాలి. రోజు రోజుకి అనారోగ్యం ఎక్కువైపోతుంది. ఏమీ రెమెడీ కనపడటం లేదు. ఎన్ని మందులు వేసుకున్నా సమాధానం దొరకటం లేదు. ఆ సమయంలో ఒక రాత్రి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశాడు. మన దేవుడు ప్రార్థన వినే దేవుడు, ప్రార్థనకు సమాధానం ఇచ్చే దేవుడు. రక్షింపనేరకుండినట్లు యెహోవా హస్తం కొరస కాలేదు, విననేరకుండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. ఏ భాషలో ప్రార్థన చేసినా ఆయనకు అర్థమవుతుంది. ఏ సమయమందు ప్రార్థన చేసినా ఆయన గ్రహిస్తాడు. ఏ స్థలంలో ఉండి ప్రార్థన చేసినా ఆయన వింటాడు, విని సమాధానం ఇస్తాడు. నేను యేసు ప్రభుతో ఒక మాట చెప్పాను, ఇఫ్ యు హీల్ మీ ఐ కెన్ డూ యువర్ మినిస్ట్రీ. నీవు గనక నన్ను స్వస్థపరిస్తే సంపూర్ణంగా నీ సేవ చేస్తాను ప్రభు అని అంటే ఉదయానికల్లా అనారోగ్యం అంతా పోయింది. దేవుని స్తోత్రం చెప్తాం. చప్పట్లు కూడా దేవుని నామాన్ని కనపడుతుంది. దేవుడు చేసే అద్భుతం ఏమిటంటే ఆయన స్వస్థపరిస్తే మరలా ఆ బాడీలోకి అనారోగ్యం రాదు. 19వ సంవత్సరంలో దేవుడు స్వస్థపరిస్తే
ఇప్పుడు 58వ సంవత్సరం. ఈ రోజు వరకు అనారోగ్యం నాకు రాలేదు. కానీ డాక్టర్ గారు అయితే అప్పుడప్పుడు వస్తుండాలి బాబు, చెకప్ చేయించుకుంటూ ఉండాలి, ట్యాబ్లెట్లు వేస్తూ ఉండాలి అని వాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు వారు ఎక్కడ వైద్య శాస్త్రం గురించి చదివినట్లేదు, స్కూల్కి వెళ్ళినట్లుగా లేదు, ఆయన వేరే చోట నేర్చుకున్నట్లుగా లేదు. ఆయన సంపూర్ణంగా స్వస్థపరిచి పరిపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చాడు. ఆ స్వస్థత వచ్చిన వెంటనే మినిస్ట్రీ చేయడానికి సిద్ధపడతా ఉంటే మా నాన్నగారు గదిలోకి పిలిచి మన బంధువుల్లో ఎవడు నీలాగా చదువుకోరా, నువ్వే బాగా చదువుకుంటారు, ఇంకెంత చదువుతావో అంత చదువు, ఆ తర్వాత మాత్రం ఉద్యోగం చేయాలి. నేను అన్నాను, చదవటం అయితే చదువుతాను కానీ ఉద్యోగం మాత్రం చేయరన్న. ఏ అన్నాడు ఆయన. ఉన్నదే ఒక హృదయం, ఆ హృదయం యేసు ప్రభువుకి ఇచ్చేసే, మరలా తీసుకోవటం కుదరదు. మా నాన్నకి తెలియక అన్నాడు, వాళ్ళ బైబిల్ వాళ్ళకి ఇచ్చేయి, వాళ్ళ బాప్తీసం వాళ్ళకి ఇచ్చేయి, ఆ తర్వాత వాళ్ళు ఇచ్చేసి నువ్వు ప్లెయిన్కి వచ్చే అంటాడు. ఆయన హిందువుడు కాబట్టి తెలియక ఆ మాట అంటాడు. నేను అన్నాను కుదరదు, ఆల్రెడీ ఆయనకి మాట ఇచ్చేసాడు. ఆయన సేవకు పిలిచాడు, సేవకి వెళ్ళిపోతున్నానంటే మా నాన్నగారికి చాలా కోపం వచ్చింది. లేగో పైకలే, ఇంట్లో నుంచి వెళ్ళిపోబారు. కరెక్ట్గా 19వ సంవత్సరం వయసు, 3 అక్కలు ఉన్నారు, 2 అన్నయ్యలు ఉన్నారు. ఆయన ఇంట్లో నుంచి వెళ్ళిపోబట్టి వీళ్ళు ఎవ్వరూ మాట్లాడతారు. అక్కను చేర్చుకుంటారు, ఏమీ మాట్లాడటం లేదు. ఆ సమయంలో బయటకు వస్తూ ఉండగా చిన్న సూట్ కేసు పట్టుకుని బయటకు వస్తూ ఉంటే మా నాన్న అన్నాడు, ఎప్పటికైనా తిరిగి నువ్వు నా దగ్గరకు వస్తావన్నాడు. నేను అన్నాను, నేను నమ్మిన దేవుడు చేతగానోడు కాదు, ఆయన సర్వశక్తి కలిగిన వాడు. ఈరోజు నీకు పొలాలు ఉన్నాయి, ఇల్లు ఉంది, అందరూ ఉన్నారు నీకు, నేను ఒంటరిగా బయటికి వెళ్తున్నా, నీవే నా దగ్గరకు వస్తావు కానీ నేను నీ దగ్గరికి రానంటాను. బయటకు వస్తుండగా చెవిలో పరిశుద్ధాత్మదేవుడు ఒక వాక్యాన్ని గుర్తు చేసి, వారిలో ఒంటరి అయిన వాడు 10,000 మంది అవుతాడని, ఎన్నిక లేని వాడు గొప్ప జనమవుతాడని ఆ మాట గుర్తొచ్చి బయటకు వచ్చేసారు. ఆ బయటకు వచ్చిన తర్వాత ఒంటరిగా నేను బయటికి రావటం జరిగింది. నాకు మరలా 38వ సంవత్సరం వయసు వచ్చినప్పుడు మా నాన్నకున్న ఆస్తి అంతా పోయింది. ఆయన అనారోగ్యానికి గురైపోయాడు. ఆ సమయంలో ఎవరో చెప్పారట, మీ చిన్న కుమారుడు హై రేంజ్లో ఉన్నాడు, ఆయన కింద ఇల్లు కట్టుకున్నాడు, పైన చర్చి కట్టుకున్నాడు, కారు మీద తిరుగుతున్నాడు అని చెప్పారట. చెప్తే అప్పుడు మా నాన్న మా ఇంటికి వచ్చిన తర్వాత ఆయన మొట్టమొదటిగా అన్న మాట ఏంటంటే, మాకు ఇంతమంది దేవుళ్ళున్నా, ఇంతమంది దేవతలున్నా ఒక్కడు కాపాడలా మమ్మల్ని, అన్నీ కలిగిన మేము ఏమీ లేనోళ్ళం అయిపోయాం, నువ్వు ఒకే ఒక దేవుణ్ణి నమ్ముకున్నావు, ఏమీ లేని నువ్వు అన్నీ కలిగిన వాడవైపోయావు అని చెప్పి ఆయన యేసు ప్రభువుని నమ్ముకో. అనారోగ్యంలో మా పాస్టర్ గారు కూడా మంచి పరిచయం చేసి భోజనం తినిపించారు, ట్యాబ్లెట్స్ టైంకి వేశారు. ఆ తర్వాత ఆయన యేసు ప్రభువుని నమ్ముకొని మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని ప్రభువులోనే ఆయన చనిపోయాడు. ఆయన నన్ను శారీరకంగా కన్నాడు, నేను ఆత్మీయంగా మా తండ్రిని కన్నాడు. నేనే మా నాన్నగారికి ఆత్మీయ తండ్రి. మా ఇంటిలో మా మామగారు మొట్టమొదటి సమాధి కార్యక్రమం క్రైస్తవ పరంగా జరిగింది. తర్వాత కార్యక్రమం మా నాన్నదే జరిగింది. అప్పుడు ఆయన చెప్పాడు ఏమనంటే, నీ దేవుడు చాలా గొప్పవాడు, నువ్వు ఆ రోజునన్నావే చేతగాని వాడు కాదని, కరెక్ట్ అది ఆయన మాట్లాడాడు ఆ రోజున. నిజమేనండి, మనం నమ్మిన దేవునికి ఉన్న పవరు ఎవరికీ లేదు, మన దేవునికి ఉన్న శక్తి ఎవరికీ లేదు. అలాంటి అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యకరమైన కార్యాలు చేశాడు. ఆయన నమ్మాడు, బాప్తీసం తీసుకున్నాడు, చక్కగా దేవుని రాజ్యంలోనికి వెళ్ళాడు. మా 2వ అన్నయ్య నమ్ముకున్నాడు, మా వదిన నమ్ముకుంది, వాళ్ళ పిల్లలు కూడా యేసు ప్రభువుని నమ్ముకున్నారు. అలాగే ఒక్కొక్కరు యేసు ప్రభువుని నమ్ముకుంటున్నారు. వారు చేస్తున్న విగ్రహారాధనలో నుండి బయటకు వచ్చేసారు, యేసే నిజమైన దేవుడని తెలుసుకున్నారు. అందుచేత ఇంకెంతమంది అయితే నమ్మి బాప్తీసం తీసుకోలేదో వారందరూ కూడా తప్పనిసరిగా బాప్తీసం తీసుకోవాలి. ఇక నేను ముగించబోతా ఉన్నాను. అమెరికా దేశం నుండి బోవాడ్ అనే దైవశనుడు కలకట్టాకు వచ్చాడు.
ఆయన ప్రసంగం అంతా చెప్పి చివరిలో ఒక ఉపమానాన్ని చెప్పాడు. ఇద్దరు యవనస్తులు గ్రామంలో నుండి కలకటాకి వెళ్ళారట. హోటల్కి వెళితే వాళ్ళు అడిగారట, మాకు రూమ్ కావాలి అని. 20 అంతస్తులో రూమ్ ఉంది ఇస్తామనంటే అది వద్దన్నారట. 40లో ఉంది అని అంటే అది వద్దన్నారు. ఎన్ని అంతస్తులు ఈ హోటల్ కట్టి? 80 అంతస్తులు అని చెప్పిందట ఆవిడ. అయితే మాకు 80 అంతస్తులో రూమ్ కావాలని చెప్పారు. ఆమె చెప్పిందట, బిఫోర్ 10 యూ షుడ్ బీ హియర్, అదర్వైజ్ లిఫ్ట్ ఈస్ నాట్ వర్కింగ్. 10 గంటల వరకే లిఫ్ట్ పనిచేస్తుంది అని అంటే, కలకత్తా ఎంతసేపు చూస్తామని చెప్పి వాళ్ళు తిరిగి చూసుకునేసరికి 11 అయిపోయింది. అదేమైనా చిన్న అప్పారావుపేట గబ్బుకున్న 4 రౌండ్లు తిరిగినాకి అది కలకట్ట. చూసేసరికి 11 అయిపోయింది. వాటికి వచ్చేసరికి 11:20 అట్లాగా అయిపోయింది. మరి లిఫ్ట్ పని చేయదు అని రిసెప్షన్ చెప్పిందట. ఈ పక్కన ఉన్నవాడు అన్నట్టు, ఎరా మనం యవనస్తులవి బలవంతులవి మెట్లు ఎక్కలేమా మనం అని చెప్పి వాళ్ళ సంచులు బ్యాగులు పట్టుకుని 20 అంతస్తు వరకు మంచి హుషారుగా ఎక్కారట. 20 నుంచి 40 వరకు నీ మూలనే ఆలస్యం అయింది, నీ వల్లనే ఇట్లా జరిగింది అని ఒకడి మీద ఒకడు ఇసుకుంటూ 40 దాకా ఎక్కారట. ఇప్పుడు దిగాలన్నా 40, చూసారు ఎక్కాలన్నా 40. ఆ తర్వాత ఎక్కడానికి అలవాటు పడిపోయారు కాబట్టి 60. ఇప్పుడు 60 వరకు చేరి 60 నుంచి 80 వరకు ఎక్కి ఆడు తలుపుకు అటు పక్కన పడిపోయి ఇటు పక్కన పడిపోయి తీరా తాళం తీరా అన్నాడట. నేను తీయటమేంటి, నువ్వేది అన్నాడట. వీళ్ళిద్దరు మహానుభావులు 80 అంతస్తులు ఎక్కారు కానీ ఆ రూమ్ తాళం తెచ్చుకోవటం మర్చిపోయారు. ఇప్పుడు ఆ రూమ్ తాళం తెచ్చుకోవాలంటే మళ్ళీ ఎంత టైం పడుతుంది? ఎన్ని అంతస్తులు దిగాలి? 80 దిగాలి. ఇది చెబుతూ 90వ కీర్తన 10వ వచనంలో మానవుని ఆయుష్ కాలం 70 సంవత్సరాలు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలు అన్నాడు. 20 సంవత్సరాల వరకు ఆడతా పాడతా వెళ్ళిపోదు జీవితం. అప్పుడు ఒంటరివాడు తొంటరోడు అవుతాడేమోనని వివాహం చేస్తారు. అక్కడి నుంచి గాడిద బరువు 40 సంవత్సరాలు లాక్కెళ్ళిపోతుంటాడు. దాన్ని సంసారం అన్నారు. మన కవులు అన్నారు, సాగరమునై నా ఈదవచ్చును. ఒట్టి మాట. బైబిల్ని బట్టి దేవుని బట్టి మనం ఏదైనా ఈదగలం. దేవుడు మనకు తోడుగా ఉంటే ఏ కార్యమైనా చేయగలం. ఆ 40 తర్వాత 60 మధ్యలో పిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తారు, కోడళ్ళు కూడా వస్తారు, వాళ్ళకి పిల్లలు పుడతారు. ఆ తర్వాత వాళ్ళ కోడళ్ళు ఏం చెప్తారంటే, మామయ్య గారు అత్తయ్య గారు కోళ్ళు ఉన్నాయి కమ్మేయండి, పప్పులు వస్తాయి నీళ్లు పట్టండి, మనవళ్ళు మనవరాళ్ళు వస్తారు హోంవర్క్ చేయండి, కుక్క డ్యూటీలన్నీ వాళ్ళకి చెప్తారు. అది 40కి 60కి మధ్యలో. 60 నుంచి 80కి వెళ్ళేసరికి తల నెరిసిపోతుంది, పళ్ళు ఊడిపోతాయి, కళ్ళు సరిగా కనబడవు, కాళ్ళలో శక్తి ఉండదు, బలహీనం అయిపోతారు. ఏలూరులో ఒక ఆయన దేవానంద గారిని ఒక ఆయన ఉంటాడు. ఆయన నన్ను మీటింగ్ పిలిచాడు. మీటింగ్ పిలిస్తే ఇక్కడ దేవానందం గారు ఉన్నారంటే ఎవరనంటే ఆయన అని చెప్పారు. నేను ఆయన దగ్గరికి వెళ్ళి, అదోనే పాస్టర్ గారినండి వాకింగ్ చెప్పడానికి వచ్చానండి అని అంటే ఆయన అంటారు, ఇంకా ఆయన వస్తాళ్ళేంటి అంటున్నాడు నాతో. నేనే ఆయన చెప్తుంటే రాలేదంటున్నాడు ఏంటని అనుకుంటుండగా పక్కన ఒక ఆయన అన్నాడు, ఆయన సౌండ్ ఇంజనీరు అని చేత వినపడదు, మీరు కొంచెం గట్టిగా చెప్పండి. నేనేనండి అదోనే కానీ వచ్చేసారు అప్పుడే అని అన్నాడు. అంటే అప్పుడు చెవులు కూడా వినపడం. ఆ తర్వాత మనిషికి మరణం వస్తుంది. అందుకని దేవుడు అన్నాడు, బాల్య వయస్సులో కానీ యవన కాలములో కానీ కౌమారములో కానీ వృద్ధాప్యములో కానీ ఈ 4 దశలు గాడ్ హ్యాస్ ఎ గివెన్ ఆపర్చునిటీ టు లివ్ ఇన్ దిస్ వరల్డ్. ఈ 4 దశల్లో భూమి మీద నివాసం చేయడానికి దేవుడిచ్చిన దశలు. ఈ 4 దశల్లోనే సొలొమోను గారు అంటాడు, నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను సొనగ తెచ్చుకోవాలి.
అందుచేత వాళ్ళలాగా మీరు ఉండరని అప్పారావుపేట వాళ్ళందరూ, ఆ చుట్టుపక్కల గ్రామస్తులందరూ తెలివి కలిగిన వాళ్ళని నేను నమ్ముతున్నాను. అందుచేత మీరు కూడా నమ్మి బాప్తీసం తీసుకొని పరలోక రాజ్యానికి వారసులవుదురుగాక. ఆశీర్వాదంలో మొట్టమొదటిది మెటీరియల్ బ్లెస్సింగ్, రెండవది స్పిరిచువల్ బ్లెస్సింగ్, మూడవది ఎటర్నల్ బ్లెస్సింగ్. నరకము నుండి తప్పించే వాళ్ళు ఎవరు లేదు. అగ్ని ఆరదు, పురుగు సావదు. మానవునికి దేవుడిచ్చింది ఒకే ఒక జీవితం. ఆ జీవితాన్ని చక్కగా దేవుని కొరకు జీవించండి. అపోస్తుడైన పౌలు వలె బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభపడ్డాడు. మనం జీవించిన జీవిత కాలం అంతా కూడా ప్రభువు కొరకు జీవిస్తే ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం. ఈ దినాన్ని మేమందరినీ మేము చూస్తున్నాం. అలాగనే పరలోకములో మీ అందరినీ చూడాలని ఆశపడతా ఉన్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవుడు మీ కుటుంబాలను దీవించునుగాక. మీ వ్యవసాయాలను దీవించునుగాక. మీ ఉద్యోగాలను, వ్యాపారాలను దీవించునుగాక. కుటుంబ సమేతంగా దేవుని స్తుతించుదురుగాక. లేచి నిలబడి చిన్న ప్రార్థన చేసుకో. ప్రియమైన సహోదరి సహోదరు, అవర్ గాడ్ ఈస్ ఎ గాడ్ ఆఫ్ బ్లెస్సింగ్. మనల్ని ఆస్వాదించే దేవుడు మనకు అందుబాటులోనే ఉంటాడు. పిలవండి ఆయన. నీ కుటుంబంలోనికి ఆహ్వానించి, మీ హృదయంలోనికి ఆహ్వానించి, ఆయనే ఆస్వాదించే దేవుడు. యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యమిస్తుంది. ఆయన మీద ఆనుకుంటే, ఆధారపడితే, గొర్రెల దొడ్డులో ఉన్న దావీదు రాజు అవ్వలేదా? బానిసగా ఉన్న దావీదు ప్రైమ్ మినిస్టర్ అవ్వలేదా? మనుషుల్లో అమ్మబడిన యోసేపు ఐగుప్తు దేశానికి ప్రైమ్ మినిస్టర్ అవ్వలేదా? ఆలోచన చేసి దేవుడు ఆశీర్వదించే దేవుడు. ఆయన ఆశీర్వాదాలు అందుకు. అవర్ గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ యూ. దేవుడు నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు, నిన్ను దీవించాలని కోరుకుంటున్నాడు. అయ్యా, నీ ఆశీర్వాదం నాకు కావాలి, నీ దీవెన నాకు కావాలని ఆయన సన్నిధిలో ప్రార్థన చేయండి. ఆయన మీకు సహాయం చేస్తాడు, కృప చూపించి నడిపిస్తాడు. పరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రాలు, వందనాలు నాయన. చెప్పబడిన మాటలు విన్నవారి హృదయంలో ఫలించి ఇది మొదలుకొని మిమ్మల్ని ఆశీర్వదిస్తానని మీరు సెలవిచ్చినట్టు ఆ వాగ్దానాన్ని నాయన వీరి పట్ల నెరవేర్చమని ప్రార్థిస్తాను. మెటీరియల్ బ్లెస్సింగ్ దయచి, స్పిరిచువల్ బ్లెస్సింగ్ దయచి, ఎటర్నల్ బ్లెస్సింగ్ దయచి, కుటుంబాలను దీవించి, అనారోగ్యంగా ఉన్న వారిని స్వస్థపరచండి, పాపులను మార్చండి, సమస్యలో ఉన్న వారికి పరిష్కారం దయచి, ఇరుకులో ఉన్న వారికి విషయాలను దయచి, నెమ్మది లేని వారికి నెమ్మది దయచి, ఎవరి మనసు నీ మీద ఆనుకురులో వారిని పూర్ణ శాంతి గల వారికి ఆ శాంతిని పొందుకోవడానికి సహాయం చేయండి. మీ దాసులు నిలువబెట్టి ఈ స్థలంలో బలంగా మీరు వాడుకుంటున్నందుకు వందనాలు. వారు అడుగు పెడుతున్న ప్రతి స్థలాన్ని స్వాధీనపరచి, వారు ఏసిన అడిగల్లా నేతిలో పడ్డాలని మీ కృప చూపించి, వారి నోటి ద్వారా అందించబడుతున్న మాటలు గుండెలు పగిలి నిన్ను అంగీకరించినట్లు సహాయం చేయండి. కూడా వచ్చిన వారందరినీ దీవించి, నన్ను పరిచయం చేసిన దైవశీనుడు రాజుగారిని కూడా బలపరచండి. వారి పరిచయం దీవించి బహుగా మీరు వాడుకుంటున్నారు, మీకు స్తోత్రాలు. రాత్రి పగలు తేడా లేకుండా మీ సేవలో ప్రయాసపడుతూ ఉంటారు. మీ కృపాక్షేమాలు వారికి దయించి యేసు పేరిట అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరూ కూడా కూర్చుందాం. మరి ఇప్పటి వరకు చాలా చక్కని అమూల్యమైన సందేశం మనం విన్నాం. మరి చాలా సుదూరం నుంచి మన మధ్యకి వచ్చిన మరి దైవచనులకి, మరి పాస్టర్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. చక్కని దైవజనుని పరిచయం చేసి మరి నా మంచి వర్తమానం అందించిన దైవజన్ రాజు గారికి కూడా నా ప్రత్యేక తెలియజేస్తున్నాం. ఈరోజు మరి మీ అందరూ ఎంతో ధన్యులు. కొంతమంది
అవకాశం ఉండి పోగొట్టుకున్న వాళ్ళు ఉండొచ్చు. కొంతమంది పాపం సెలవులకు వెళ్ళిపోయిన బ్యాప్చి ఉండొచ్చు. మీరు దేవుని సన్నిధిలో ఉండి చాలా విలువైన మాటలు విన్నారు. మన దేవుడు మనలందరినీ ఇచ్చేసే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. ముందుగా నేను ఒక మాట చెప్పాను. మన దేవుడు ఎవరంట? ఆయన మహా గొప్ప దేవుడు. నిజముగా ఆ గొప్ప దేవుడు ఈరోజు ఇరువురు సేవకుల ద్వారా కూడా చాలా విలువైన సందేశాలు మనకిచ్చారు. విన్ని వాటిని విడిచిపెట్టకూడదు. వాటిని మనం ఏం చేసుకోవాలి? సొంతము చేసుకోవాలి. ఆయన ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. పొందుకోవడానికి మనం ఎలా ఉండాలి? సిద్ధంగా ఉండాలి. మనం సిద్ధంగా లేకపోతే చెప్పండి, పోగొట్టుకునే వాళ్ళు మాటలు చెప్పండి, దురదృష్టవంతులు ఎవరంటే కదా, పొందుకోలేకపోతున్నా మనమే. కాబట్టి దేవుడిచ్చే ఆశీర్వాదాలు మన జీవితాల్లో మెండుగా దయచేయగలన సమర్థుడు ఎవరు? దేవుడు. దైవజనులను రక్షించుకొని మరి లింగపాలెంలో చక్కని పరిచర్య చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు వారిని ఆశీర్వదించిన దేవుడు ఇక్కడ కూర్చున్న మనందరినీ కూడా దేవుడు ఆశీర్వదించడం లేదా? బాహ్యంగాను ఆశీర్వదించాడు, ఆత్మీయంగాను ఆశీర్వదించేవాడు. నిత్యత్వంలో కూడా మనల్ని ఆశీర్వాదానికి మనల్ని వారసులుగా చేయగలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కనుక మరి ఆ గొప్ప ఆశీర్వాదం వెళ్తా ఏం చేయండి? మీ ఇళ్ళకి తీసుకువెళ్ళండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మనమందరము కూడా కళ్ళు మూసుకుని ప్రార్థనతో మరి ముగించుకుందాం. ప్రార్థన. దయగలిగిన ప్రభువా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. మీరు మమ్మల్ని ఎంతో ప్రేమించినందుకు వందనాలు. ఈ మంచి వాతావరణం ఇచ్చినందుకు వందనాలు. చక్కగా మీరు నడిపించిన బిడ్డలందరిని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఇంకా కొంతమంది రాలేకపోయి ఉన్నారు ప్రభువా, వారి విషయంలో కూడా కార్యం చేయండి. వచ్చిన బిడ్డలు చాలా అమూల్యమైన విషయాలు ప్రభువా మీరు దయచేశారు. తండ్రికి వందనాలు. నువ్వు మహా గొప్ప దేవుడు అన్నావు అని నీవే ముందుగా మాతో మాట్లాడుతూ వచ్చావు. నిజంగా నువ్వు మహా గొప్ప దేవుడు. యెషయా జీవితంలో దేవా నువ్వు గొప్పగా దీవించిన దేవుడివి నాయనా. మాకు ఇహమందును నాయన, ప్రస్తుతమందును, నిత్యత్వంలోను నాయనా నీ దీవెనలతో నింపగలిగిన సమర్థుడమైన దేవుని మేము కలిగి ఉన్నాము ప్రభువా. యేసయ్యా నీకే స్తుతులు చెల్లిస్తున్నాం. నువ్వు ఆశీర్వదించే దేవుడివు నాయన. నీ వలనే మేము దీవించబడగలము ప్రభువా. మీ గొప్ప దీవెన పొందాలని ఆశతో ప్రభువా నీ సన్నిధిలో మొరపెట్టిన అందరి జీవితంలో కార్యం చేయండి. నీవే గొప్ప కార్యము చేయమని కోరుతూ ప్రార్థిస్తున్నా తండ్రి. ఒక్కొక్కరి కొరకు ప్రార్థిస్తున్నా. ప్రతి కుటుంబమును మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఆత్మీయంగా నీ బిడ్డల వర్ధలుటకు సహాయం చేయండి. నీ కొరకు సాక్షులుగా జీవించడం సహాయం చేయండి. లోక పాపం నుంచి నీ బిడ్డలు ప్రత్యేకించబడి నీ కొరకు సాక్షులుగా జీవించుటకు, నిత్యత్వంలో నిలిచే ధన్యతను, ఆశీర్వాదములకు వారసులుగా ఉండటకు మాకు సహాయం దయచి. నమ్మదగిన దేవుడు ప్రభువా నీకు వందనాలు. అప్పగించిన మా బిడ్డలందరి కుటుంబాలను కృప చూపండి. ఇంకను వారి కుటుంబంలో రక్షణ లేని వారు రక్షణ పొందడానికి, ఈ స్థలంలో అడుగుపెట్టిన వారు ఇంకనూ ప్రభువా అయ్యా రకరకాల అనుమానాలతో సందేహాలతో జీవించిన వారు ఈ రోజున నీ గొప్పతనాన్ని బిడ్డలు గ్రహించి నిన్ను స్వరక్షకుడిగా అంగీకరించి అయ్యా ఆ గొప్ప ఆశీర్వాదమునకు పాత్రలు ఉండడానికి సహాయం దయచి తండ్రికి వందనాలు. నీ బలిష్టమైన చేతులకి బిడ్డలు అప్పగిస్తూ కృప చూపండి. ఈ దాసులు కూడా చక్కని పరిచర్య చేసి తిరిగి వెళుతుండగా ప్రయాణ మార్గాల్లో వారికి తోడుండండి. వారికి అప్పగించిన పరిచర్యల్లో కూడా నీవే గొప్ప కార్యములు చేయమని కోరుతూ ప్రార్థిస్తున్నా తండ్రికి వందనాలు. నీ చిత్తమైతే మరలా మాసం ప్రభువా
దేవా, నీ శ్రేష్టమైన మాటలు మేము పొందుకొని నీకు సమీపంగా, నీకు ప్రియమైన పడలుగా ఉండడానికి, ప్రీతి పాత్రులుగా మార్చబడడానికి మాకు సహాయం చేయి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. యేసు రక్తమే ఇచ్చి, యేసు రక్తమే ఇచ్చి ఉపవాది క్రియలకు ప్రవేశం సంపూర్ణ విచింకులున గాక. పరమ తండ్రిన దేవుని ప్రేమయు, కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం కూడిన బిడ్డలందరికీ, సకల పరిశుద్ధులకు, పరిచర్యకు ప్రయాసపడిన దైవజనులకు సదా తోడి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. తోడుతో ముగించబడింది.